సంక్రాంతికి వచ్చే అతిథులు బంధువులు స్నేహితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్ హోటల్స్ నుంచి సాధారణ లాడ్జిల వరకు అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. పండుగకు ముందస్తుగానే రూమ్లు బుక్ చేసుకున్నారు కోడి పందాల ప్రియులు. అకస్మాత్తుగా వచ్చేవారు రూమ్స్ ఖాళీ లేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. భీమవరంలో హోటల్స్ లో అతిథులకు స్వాగతం పలికేలా సాంప్రదాయ వేడుకలతో సిద్ధం చేస్తున్నారు. స్పెషల్ వంటకాలతో సైతం హోటల్లో మెనూలు సిద్ధమయ్యాయి. భీమవరంలో సంక్రాంతి రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పలికేందుకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే అతిథులందరికీ కూడా ఆహ్వానాలు పంపించి ఇక్కడ జరిగే వేడుకల్లో పాల్గొనాలంటూ అటు బంధువుల్ని స్నేహితుల్ని కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రధానంగా అందరూ కూడా భీమవరంలో ఈ సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయి, ఇక్కడ ఆహ్వాన వేడుకలు ఏదైతే ఇక్కడ చేసే ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళన్నీ కూడా లాడ్జీలన్నీ కూడా ఈరోజు హౌస్ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 నెలల నుంచి ఇక్కడ బుక్ అయ్యాయి. మరి అక్కడ హోటల్లో వచ్చేటువంటి వారికి ఏ విధంగా స్వాగత ఏర్పాట్లు చేశారో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆదిలోనే ఏదైతే భీమవరం ఆరంభంలో ఉన్నటువంటి ఫాల్కాన్ నెస్ట్ హోటల్ ఏదైతే ఉందో ఈ హోటల్ వద్ద ఇప్పుడు వచ్చే మనం ఇక్కడ కైట్స్ అంటే గాలిపటాలన్నీ కూడా ముందు ఆకృతిలో కూడా ఒక ఏర్పాటు చేసి ఎంతో ఆ పండగ వాతావరణం ఆరంభంలోనే కనిపించే విధంగా స్వాగతం పలికే విధంగా కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హోటల్లోకి వెళ్తే కనుక ఇప్పటికే అన్ని రూమ్స్ కూడా బుక్ అయిపోయాయంటూ అనేక మంది వచ్చిన వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. హోటల్లో చేసినటువంటి వచ్చే అతిథులకు ఏర్పాట్లు మనం చూడొచ్చు. సంక్రాంతి శుభాకాంక్షలతో వారు స్వాగతం పలుకుతూ సంక్రాంతి థీమ్ కనబడే విధంగా సంక్రాంతి సంబరాలు థీమ్ ఏవైతే ఉంటాయో కోడి పందాలు కానీ లేదంటే రంగవల్లులు కానీ అలాగే డూడు బస్వన్నలు గంగిరెద్దులు హరిదాసులు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా థీమ్ కనిపించే విధంగా పచ్చని పల్లె వాతావరణంతో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సంక్రాంతికి పల్లెల్లో ప్రతి ఇంట కూడా కనబడేటువంటి దృశ్యాలు ఏవైతే ఉంటాయో అవి హోటల్కు వచ్చేటువంటి అతిథులకు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి అమెరికా ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల నుంచి కాకుండా అటు దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఎవరైతే బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి సిటీల నుంచి అలాగే ఇతర అన్ని ప్రాంతాల నుంచి కూడా భీమవరం ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఇటు కోడి పందాల్లో కానీ లేదంటే సాంప్రదాయ వేడుకల్లో కానీ భోగి వేడుకల్లో కానీ పాల్గొనడం కానీ అలాగే వారి బంధువులు స్నేహితులు ఎవరైతే ఆహ్వానిస్తారో వారి విందు అలాగే వారి ఆతిథ్యం స్వీకరించేందుకు కూడా వీరందరూ కూడా వస్తూ ఉంటారు. తమ ఇళ్లల్లో ఖాళీ లేకపోతే కనుక ఖచ్చితంగా హోటల్లో వారందరూ కూడా దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ హోటల్లో ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. వారందరూ కూడా ఎక్కడ ఎటువంటి లోటు కలగకుండా ప్రైవేట్ హోటల్స్ అన్నీ కూడా ఈరోజు ఎంతో సుందరమయంగా కూడా తీర్చిదిద్దారు. లైటింగ్ కానీ లేదంటే ఇక్కడ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అద్భుతమైన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ తరుణంలో వారికి కేవలం ఆ హోటల్లో ఉన్నటువంటి రూము వసతి సౌకర్యం మాత్రమే కాకుండా వారికి ఇచ్చేటువంటి విందుకు సంబంధించి కూడా ఎంతో స్పెషల్ వంటకాలను వారు సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విందుకు సంబంధించి ఒక మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న విందు అనేటువంటి ఫాల్కన్ నెస్ట్ హోటల్లోని మెనూ కనుక మనం చూసుకుంటే సంక్రాంతి స్పెషల్స్ అంటూ కూడా వారు ఆ పేరుతో స్వాగతం పలుకుతూ అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒక మెనూ కింద కూడా వారు చూపించడం జరిగింది. అందులో మనం ప్రత్యేకించి ఒక స్టార్టర్స్లో చికెన్ బూరెలు అంటే సాధారణంగా పండగల సమయంలో బూరెలు చేస్తూ ఉంటారు మినపప్పుతో వాటితోటి. కానీ ఇక్కడ చికెన్ తోటి అంటే కోడితోటి కూడా కోడి కూరతోటి కూడా బూరెలు అనేది కూడా స్పెషల్ ఐటెం కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్ర స్పెషల్స్ ఏవైతే ఉంటాయో ఆ కొబ్బరి అన్నం గోంగూర నాటుకోడి ఆంధ్ర ఆవకాయ ఈ విధంగా కోనసీమ కోడి ఇగురు దూపుడు పోతు బిర్యానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆంధ్ర రుచులు వారందరికీ కూడా తెలిసే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. నాటుకోడి పులుసు రాగి సంకటి అయితే నిజంగా పడి చచ్చిపోతారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఈ టేస్టులన్నీ కూడా చూసేందుకు ఎంతో ఆరాటపడుతూ వచ్చి భీమవరానికి వచ్చి ఈ నాన్ వెజ్లో ఇన్ని రకాల టేస్టులు ఉంటాయా, నాన్ వెజ్ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇన్ని రకాలు ఉంటాయంటూ కూడా వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వారందరికీ కూడా స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం రైళ్లు కానీ బస్సులు కానీ అన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం 3 రోజుల పాటు అటు భోగి సంక్రాంతి కనుమ ఈ 3 రోజుల పాటు బుకింగ్ చేసుకునేందుకు అన్ని గదులని కూడా దాదాపు 3 నెలల ముందు నుంచే బుక్ చేసుకున్నారు. అంటే గత ఏడాది వచ్చిన వారైతే మళ్ళీ ఏడాది మేము ఇక్కడికే వస్తాం, మళ్ళీ సంక్రాంతి 4 రోజుల పాటు కూడా మాకు ఈ రూమ్లు కావాలంటూ బుక్ చేసుకొని అడ్వాన్స్ పెయిడ్ కూడా చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం భీమవరంలో కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, అటు స్టార్ హోటల్ని తలపించే విధుల్లో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సుందరమయంగా
సదుపాయంగా తీర్చిదిద్దడం జరిగింది. అన్ని రూములు ఏ ఒక్కటి కూడా ప్రస్తుతం ఖాళీ లేదు. తమది ప్యాకేజ్ అంటూ కూడా వారు ముందు నుంచి బుక్ చేసుకోవడంతో ప్రస్తుతం ఇప్పటికప్పుడు అనుకోని ప్రయాణంతో వచ్చిన వారు మాత్రం కాస్త నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్క హోటల్ ఏ ఒక్క లాడ్జి కూడా ఖాళీ లేకపోవడంతో వారందరూ నిరాశతో వెనుగు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఆ ప్యాకేజీలు కనుక చూసుకుంటే 3 రోజుల ప్యాకేజీ దాదాపు 45 నుంచి 50 వేల రూపాయలు వెచ్చిస్తే కానీ ఇక్కడ 3 నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఆ ప్యాకేజీతో ఇక్కడ రూమ్లు లభ్యమైనటువంటి పరిస్థితి కూడా లేదంటే ఇక్కడ ధరలు కూడా ఏమాత్రంగా ఉన్నాయో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు డిమాండ్ సంక్రాంతికి ఆ దేశ విదేశాల నుంచి వచ్చేవారికి అందుకు తగ్గ కాస్ట్లీ ఏర్పాట్లు చేయాలి, కాస్ట్లీ విందు ఏర్పాటు చేయాలి. కాబట్టి అదే కాస్ట్లీలో ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. 50,000 రూపాయలకి 3 రోజుల ప్యాకేజీ అనేది కూడా నిజంగా కాస్త బడ్డీనైనప్పటికీ కూడా ఆ స్థానికులకి అక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఫ్లైట్లు బుక్ చేసుకొని రైళ్లు బుక్ చేసుకొని మరి వచ్చేటువంటి అతిథులకి ఆ మాత్రం తాము గౌరవం ఇవ్వాలంటూ ఏమాత్రం తగ్గకుండా భీమవరం వాసులందరూ కూడా ఈరోజు వారి అతిథులకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి కోడి పందాలు కానీ భోగి మంటలు కానీ సంక్రాంతి వేడుకలు కానీ భీమవరంలో మావుళ్ళమ్మ ఉత్సవాలు కానీ ఈ విధంగా ఏదైతే సోమారామ క్షేత్రం కానీ ఇవన్నిటిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఆ వేడుకల్లో పాల్గొనేందుకు కూడా వారు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో భీమవరంలో మరొక రోజులోనే ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. భీమవరం నుంచి వచ్చే వారు ఎవరైతే ఉన్నారు భీమవరం పరిసర ప్రాంతంలో పాలకొల్లు నర్సాపురం ఇక్కడ కూడా పూర్తిగా లాడ్జీలన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకి సర్వం సిద్ధమైంది, ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్ భీమవరం నుంచి.